బ్యాంక్ మేనేజర్ రాకతో బయటపడ్డ రోహిణి మనోజ్ నాటకం. ఇంతకు ఏం జరిగింది? అసలు బ్యాంక్ మేనేజర్ రాకతో రోహిణి మనోజ్ నాటకం బయటపడడం ఏంటి? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. మొత్తానికైతే కల్పనని భయపెట్టి ఏదో రకంగా 40 లక్షలు అయితే మనోజ్ తన అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేయించేసుకుంటాడు. ట్రాన్స్ఫర్ చేయించేసుకున్న తర్వాత రోహిణి మనోజ్ ఇద్దరు కూడా బ్యాంక్ ఆఫీస్కి వెళ్తారు. వెళ్ళేసరికి చెప్పండి సార్ అని చెప్పాను, కానీ నా అకౌంట్లో ఉన్న 40 లక్షల్లో ఒక 25 లక్షలు నాకు ఇప్పుడు కావాలి అని చెప్పనేసరికి, ఇప్పటికిప్పుడు 25 లక్షలు అంటే కష్టం సార్ అని చెప్పనేసరికి, పోనీ ఒక 25 లక్షలు ఇప్పుడు ఇవ్వండి అర్జెంటు, తర్వాత 15 లక్షలు ఇచ్చినా పర్వాలేదు అని చెప్పాను. కానీ సరే సార్ మీ ఇష్టం, ఇప్పుడైతే 25 లక్షలు ఇవ్వాలి అంటే సాయంత్రం వరకు వెయిట్ చేయాలి అని చెప్పనేసరికి, సరే వెయిట్ చేస్తామని ఇద్దరు కూర్చుంటారు. కూర్చున్న తర్వాత మేనేజర్ కాస్త 25 లక్షలు ఇస్తారు. మిగిలిన 15 లక్షలు ఎప్పుడు కావాలి చెప్తే రెడీ చేసి ఉంచుతాము, మీరు అప్పటికప్పుడు వచ్చి చేయాలి అంటే కష్టం అని చెప్పనేసరికి సరే అని ఇంకా బ్యాంక్ మేనేజర్ కాస్త ఆ 15 లక్షలు ఎప్పుడు కావాలో ఏంటో అన్నీ నోట్ చేసుకుంటాడు. నోట్ చేసుకున్నప్పుడు ఆ ప్రాసెస్లో మనోజ్ది ఒరిజినల్ ఆధార్ కార్డు బ్యాంక్ మేనేజర్ దగ్గరే ఉండిపోవడం, పైగా 40 లక్షలు బ్యాంకులో వేసిన కస్టమర్ అంటే కొంచెం ఎక్కువగానే ఉంటుంది కదా. అయినా ఈ కస్టమర్ ఇంతకు ముందు ఒకసారి వచ్చి తన అకౌంట్లోంచి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి 40 లక్షలు అని చెప్పారు, అయినా ఈయనే కదా అని చెప్పి ఇంకా మేనేజర్ అనుకుంటాడు. ఇంకా అలా అనుకున్నవాడు కాస్త తన పనిలో తను ఉంటారు. రోహిణి మనోజ్ ఇద్దరు ఇంటికి 25 లక్షలు తీసుకొచ్చారు కదా. ఆ 25 లక్షలు తీసుకొచ్చిన తర్వాత 25 లక్షల విషయం కూడా చెప్పారు కదా, రోహిణి వాళ్ళ నాన్నే ఇచ్చాడని. ప్రభావతి అయితే ముందు షాక్కు గురైన తర్వాత తన చాలా సంతోషపడిపోతుంది. రోహిణి వాళ్ళ నాన్న డబ్బులు పంపించాడని చాలా సంబరపడిపోతూ చాలా గొప్పగా ఫీల్ అవుతుంది కదా రోహిణి గురించి ప్రభావతి అయితే. ఇంకా అన్న 25 లక్షల గురించి బాలుకైతే కొంచెం అనుమానమే ఉంటుంది. ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఇంత అర్జెంటుగా 25 లక్షలు ఎందుకు పంపించాలి? పైగా ఆయన అక్కడ జైల్లో ఉంటే వీళ్ళకి 25 లక్షలు ఎందుకు వచ్చాయి? 25 లక్షలు అకౌంట్లో వేశామన్న మాట కూడా చెప్పలేదు. మొన్న మేకమామ వచ్చాడు, అతను కూడా ఏమీ చెప్పలేదు. ఏమీ చెప్పకుండానే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండానే 25 లక్షలు ఇచ్చేస్తారా అని బాలు ఆలోచిస్తూ ఉండగా, ఏంటండి దేని గురించి అంతలా ఆలోచిస్తున్నారు అనగానే, పార్లలమ్మ నా 25 లక్షలు తీసుకొచ్చింది కదా వాళ్ళ నాన్న ఇచ్చాడని, దాని మీదే నాకు కొంచెం అనుమానంగా ఉంది. ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఇంత సడన్గా 25 లక్షల రూపాయలు ఇవ్వడం ఏంటి? ఫంక్షన్కి వస్తానన్నాడు, ఫంక్షన్కి కూడా మనిషి రాలేదు. అయినా సరే ఇప్పుడు 25 లక్షలు పంపించారంటే ఊరికి ముందే చెప్పుంటాడు కదా. పోనీ హడావిడిలో మర్చిపోయినా మొన్న మేకమామ వచ్చాడు, మేకమామకు కూడా తెలియకుండా ఏం పంపించారు కదా. ఏదో జరుగుతుంది, వీళ్ళిద్దరూ కలిసి ఏదో గూడు పుటాని చేస్తున్నారేమోనని నాకు అనిపిస్తుంది మీనా అని చెప్పనేసరికి, అంటే మీ అనుమానం ఏంటి అనగానే, నా అనుమానం ఏంటంటే 25 లక్షలు ఇంత సడన్గా వచ్చాయి అంటే ఎవరినో వీళ్ళు తీసుకుని ఉంటారు. ఇప్పటికిప్పుడు వీళ్ళకి అంత అప్పిచ్చే స్టేటస్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ మనోజ్ గారు 40 లక్షలు పోయాయి కదా, మరొక 15 లక్షలు వాడి అకౌంట్లో పడతాయి విత్డ్రా చేసుకోవడానికి అని చెప్పాడు కదా, అందుకే అనుమానంగా ఉంది అని చెప్పనేసరికి, మీరు అన్నది నిజమే, కానీ ఆ అనుమానం ఎలా చేయగలరు? మన దగ్గర ఎలాంటి ఆధారం లేనప్పుడు ఏమీ చేయలేం కదా. సైలెంట్గా ఉండండి, ప్రతిదీ నాకే కావాలని అన్నింట్లోకి తల దూర్చకండి అని చెప్పి ఇంకా మీనా కాస్త అంటుంది. అనేసరికి సర్లే అని ఇంకేం మాట్లాడకుండా సైలెంట్ అయిపోతారు. సైలెంట్ అయిపోయిన తర్వాత మేనేజర్ కాస్త అక్కడికి తెలిసిన వాళ్ళు కొంచెం మంది క్రెడిట్ కార్డుల వాళ్ళు వస్తారు. వచ్చేసరికి, సార్ ఎవరైనా ఈ మధ్యకాలంలో ఎక్కువ మనీ విత్డ్రా చేసుకున్నారా అనగానే, చేసుకున్నారు అని చెప్పనేసరికి, వాళ్ళకి క్రెడిట్ కార్డులు ఇవ్వడానికి వచ్చాం సార్, క్రెడిట్ కార్డు కావాలి అంటే ఇస్తాము అనగానే, వాళ్ళ ఇల్లు దగ్గరే, మరి అడ్రస్ తెలుసా సార్ అనగానే, అడ్రస్ ఎందుకు, ఆయన ఒరిజినల్ ఆధార్ కార్డే మన దగ్గర ఉంది, దాన్ని బట్టి మనం వెళ్ళొచ్చు, పదండి వెళ్దామని మేనేజర్కి వెళ్తాడు. మేనేజర్ ఎందుకు వెళ్తాడంటే, మేనేజర్ కూడా క్రెడిట్ కార్డులు చేయమని టార్గెట్ అయితే ఇస్తారు. అది కొంచెం ప్రైవేట్ బ్యాంకు కావడంతో టార్గెట్స్ ఉంటాయి కదా,
టార్గెట్ ఇచ్చేసరికి బ్యాంక్ మేనేజర్ కాస్త మనోజ్కి ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసిన ఆ సమయంలో మనోజ్ ఫోను పైనే ఛార్జింగ్లో ఉండిపోతుంది. మనోజ్కి కొంచెం ఆకలి ఎక్కువ కదా, తిండి కోసమని హడావిడిగా ఉదయాన్నే టిఫిన్కి వచ్చేస్తాడు. టిఫిన్కి వచ్చి తర్వాత భోజనానికి కూడా వచ్చేసరికి అందరూ ఆ రోజు ఇంట్లోనే ఉంటారు, ఎక్కడికి వెళ్ళకపోవడంతో ఫోను చేసి 2-3 సార్లు చేసి పదండి సార్ ఇంకెందుకు ఇంటికి వెళ్దామని చెప్పనేసరికి సరే అని ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చేసరికి మనోజ్ గారు అని పిలిచనేసరికి ఇతనింటి బ్యాంక్ మేనేజర్ ఇక్కడికి వచ్చేసాడు అని చెప్పి మనోజ్ అనుకుంటాడు. మీరు పలానా బ్యాంక్లో మేనేజర్ గారు కదా అని చెప్పాను. కానీ అవునమ్మా నీకెలా తెలుసు అని చెప్పనేసరికి అప్పుడు రవికి లోన్ కోసం మేము బ్యాంకుకి వచ్చాం కదా అని చెప్పనేసరికి ఎస్ వచ్చారు అని చెప్పాను. కానీ మీరేంటి ఇంటి వరకు వచ్చారు అనగానే మనోజ్ గారిని కలవడం కోసం అని చెప్పనేసరికి మావాడితో మీకేం పని అని చెప్పి ఇంకా అడిగేసరికి మొన్ననే వాళ్ళు 25 లక్షలు మనోజ్ అకౌంట్లోంచి తీసుకున్నారు. ఇప్పుడు ఇంకొక 15 లక్షలు, ఇంకొక 20 లక్షలు ఉన్నాయి. మొత్తం 45 లక్షలు. వాటి గురించి పైగా అవి ఇద్దామన్న ఉద్దేశం మరొకటి ఏంటంటే ఈ ఎక్కువ అమౌంట్ తీసుకున్నారు కాబట్టి ఆ అమౌంట్కి తగ్గట్టు క్రెడిట్ కార్డు అప్లై చేయాలి. నాకు టార్గెట్ ఉంది కాబట్టి మిమ్మల్ని స్పెషల్ రిక్వెస్ట్ మీద క్రెడిట్ కార్డ్స్ అప్లై చేయడానికి మీ ఇంట్లో ఏదైనా హెల్ప్ చేస్తారేమోనని వచ్చాను అని చెప్పనేసరికి అంటే ఈయన గారికి అమౌంట్ 45 లక్షలు అకౌంట్లో ఉందా మేనేజర్ గారు అని చెప్పి బాలు అంటారు. అవునండి అని చెప్పాను. కానీ ఆ అమౌంట్ ఎప్పటి నుంచి ఉంది అని చెప్పాను. కానీ ఎప్పటి నుంచో కాదండి, ఒక 1 డే బిఫోరే ఆయన అకౌంట్లోకి కల్పన అనే పేరు మీద ఉన్న మేడము 45 లక్షలు అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారు అనగానే కల్పన అంటే అని చెప్పి అదేనండి మనోజ్ని మోసం చేసి తీసుకుని వెళ్ళిపోయింది కదా డబ్బులు, ఆ కల్పన అని చెప్పనేసరికి ఇంతకు ముందు ఒకసారి ఈయన మా బ్యాంకుకి వచ్చారు. ఆయన అకౌంట్లోంచి 40 లక్షలు పోయాయి, ఎవరైనా తీశారు, ఎవరు ట్రాన్స్ఫర్ పెట్టారు అని అడిగితే కల్పన పగిడిపాటి అని చెప్పనేసరికి ఆయన షాక్ అయి వెళ్ళారు. నేను ఆశ్చర్యపోయాను. మళ్ళీ సంవత్సరం తిరిగిన తర్వాత ఆవిడ అకౌంట్ నుంచే మళ్ళీ ఆయన అకౌంట్కి ట్రాన్స్ఫర్ అయింది. అప్పుడు ఈయన అకౌంట్ నుంచి ఆవిడ అకౌంట్కి వెళ్ళింది, ఇప్పుడు ఆవిడ అకౌంట్ నుంచి ఈయన అకౌంట్కి వచ్చింది అని చెప్పనేసరికి ఒక్కసారిగా బాలుతో పాటు అక్కడ ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయేసరికి సరే మీరు వెళ్ళండి వస్తాడండి అని చెప్పాను. కానీ సరే సార్ రండి అని వెళ్ళిపోతాడు మేనేజరు. వెళ్ళిపోయేసరికి రోహిణి మనోజ్ అక్కడి నుంచి దాటడానికి వెళ్ళిపోయేసరికి ప్రభావతి కాస్త మనోజ్ అని చెప్పి గట్టిగా కేక వేయడంతో ఆగిపోతాడు. ఏంటమ్మా అని చెప్పనేసరికి కల్పన నీకు 45 లక్షలు వేసిందా అంటే మీ నాన్న నీకు ఇచ్చిన 40 లక్షలు అమ్మాయి మళ్ళీ తిరిగి ఇచ్చేసిందా? 40 లక్షలకి 40 లక్షలు అయితే 5 లక్షలు వడ్డీ రూపంలో తీసుకున్నారా? చెప్పు మనోజ్ అని చెప్పనేసరికి అది అమ్మా అని చెప్పాను. కానీ చెప్తావా చెప్పవా అని చెప్పనేసరికి అది అని చెప్పాను. కానీ చెప్పు అని చెప్పనేసరికి అవునమ్మా అవును నిజమే, కల్పన నాకు 45 లక్షలు ఇచ్చేసింది, అది 40 లక్షలు అయితే వడ్డీతో కలిపి 45 లక్షలు తీసుకున్నాము అని చెప్పనేసరికి మరి మీ నాన్న దగ్గర నుంచి తీసుకున్న డబ్బులే కదా, మీ నాన్నకు చెప్పవలసిన అవసరం లేదా అని చెప్పాను. కానీ అది చెప్దామని అనుకున్నాను కానీ రోహిణి వద్దంటే మానేశాను అని చెప్పనేసరికి రోహిణి వద్దందా? రోహిణి ఎందుకు వద్దని చెప్పింది అనగానే ఇప్పుడు ఆ 40 లక్షలు ఇంటికి తీసుకొచ్చిస్తే ముగ్గురికి వాటాలేస్తే ఏమీ రావు మన వాటాకి, అందుకే ఈ 40 లక్షలు పెట్టి ఏదో ఒక బిజినెస్ చేసి అందులో డబ్బులు వచ్చాక అప్పుడు ఇద్దాము అని చెప్పింది, అందుకనే చెప్పలేదమ్మా అని చెప్పనేసరికి ప్రభావతి కాస్త రోహిణి చెంప చెల్లుమనిపిస్తుంది. రోహిణితో పాటు మనోజ్ చెంప కూడా చెల్లుమనిపించేసరికి చూసావా ప్రభా, వీళ్ళ డబ్బుల్లాగా వీళ్ళే పంచుకొని వచ్చిన డబ్బుల్ని దాచుకుంటున్నారు. ఏంటమ్మా రోహిణి, నేను 30 సంవత్సరాలు కష్టపడితే వచ్చిన డబ్బులు నువ్వు మీ నాన్న సంపాదించాడు అని చెప్తున్నావా అని చెప్పనేసరికి అది కాదత్తయ్య అని చెప్పాను. కానీ ఇంకా చెంప చెల్లు అనిపిస్తాడు. చూసావా మీనా, నేను చెప్పానా నాకు అనుమానం వచ్చిందంటే ఖచ్చితంగా అది నిజమయ్యే ఉంటుంది, అందుకే నేను చెప్తే నువ్వేమీ పట్టించుకోకు అని చెప్పి నన్ను నా నోరు మూయించేసావు అని చెప్పాను. కానీ అది కాదండి అని చెప్పనేసరికి ఇంకేం మాట్లాడుకో అని చెప్పి బాలు కాస్త మీనా నోరును మూయించేస్తాడు. మీనా నోరును మూయించేసేసరికి
ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోతారు అందరూ కూడా. సైలెంట్ అయిపోవడంతో ఏంటి ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటావేంటి, సమాధానం చెప్పు, చెప్పకుండా సైలెంట్గా ఎంతసేపు ఉంటావు? అసలు నేను కష్టపడిన డబ్బులు నువ్వివ్వడం ఏంటమ్మా, అసలు నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావు, ఏ ఉద్దేశంతో చేస్తున్నావు అంటూ మాట్లాడేసరికి అది కాదత్తయ్య అని చెప్పాను కానీ ఇంకా చాలు రోహిణి, నువ్వింకా చేసింది చాలు, చెందింది చాలు. ఆ మిగిలిన 15 లక్షలు తీసుకొచ్చేరా, మీ నాన్న ఇచ్చాడని చెప్పిన 25 లక్షలు కూడా ఏ బిజినెస్లు ఏమీ పెట్టొద్దు, ఆ డబ్బులు మొత్తం తీసుకొచ్చి నా భర్తకి ఇచ్చేయండి అనగాని అది కాదత్తయ్య, ఏది కావాలని చెయ్యలేదత్తయ్య అని చెప్పనేసరికి నువ్వు కావాలని చేసావు, కావాలని చేయలేదు అని అనట్లేదు, అసలు నువ్వు ఎందుకు మోసం చెయ్యాలి, నా భర్త కష్టపడి సంపాదించిన డబ్బులు నువ్వు మీ నాన్న ఇచ్చాడంటూ ఎందుకు చెప్పాలి, అంటే ఎందుకు ఇదంతా చేశావు అంటే మమ్మల్ని మోసం చేయాలనే కదా, మోసం చేసి ఆ డబ్బులు మొత్తం నీ ఖాతాలో రాసుకోవాలన్న ఉద్దేశంతోనే కదా నువ్వు ఇదంతా చేశావు అంటూ మాట్లాడేసరికి అది కాదు అని చెప్పాను కానీ ఇంకేం మాట్లాడకు, నువ్వు మాట్లాడకుండా ఉండు, ఎప్పటికప్పుడు నీకు ట్రీట్మెంట్ చేస్తూనే ఉండాలి, నా కోపాన్ని నా ఆవేశాన్ని చూస్తున్నావు, నాకు ఎంత కోపం వస్తుందో నీకేమైనా తెలుస్తుందా అంటూ ప్రభావతి పిచ్చ కోపంతో తిడుతుంది రోహిణినైతే. తిట్టడమే కాదు కొట్టినంత పని చేసేసరికి సారీ అత్తయ్య, ఇంకెప్పుడు ఎలాంటి పని చెయ్యను అని చెప్పనేసరికి చెయ్యను అంటూనే ఎప్పటికప్పుడు చేస్తూనే ఉంటావు, మీ నాన్న గురించి నాకు ఎప్పటికప్పుడు నిజాలు తెలియకుండానే ఉన్నాయి, మీ నాన్న రాడు, మీ నాన్న రాకుండానే నువ్వేమో డబ్బుల గురించి ఇలా చేస్తున్నావు అని చెప్పి ప్రభావతి కాస్త రోహిణిని కొడుతుంది. కొట్టేసరికి మనోజ్ కూడా షాక్ అయిపోతాడు. నేను చెప్పాను కదా రోహిణి వద్దు అని, అయినా నా మాట వినిపించుకోలేదు, చూసావా ఇప్పుడు ఎంత కష్టం వచ్చిందో అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో బ్యాంక్ మేనేజర్ ఇంటికి రావడంతో పాటు రోహిణి మనోజ్ కలిపి 40 లక్షలు కొట్టేయడానికి ప్లాన్ చేశారన్న విషయం బయటపడాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల అందరికంటే